ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం కొరకై మనం చదువుకుందాం. పౌలు అపోస్తులుడైనటువంటి పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో నుండి కొన్ని విషయాలను మనము ధ్యానం చేద్దాం, చదువుకుందాం. మొదటి వచనం నుంచి మనం చదువుకుందాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందున్న విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇక నుంచి జాగ్రత్తగా గమనించండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించినటువంటి తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. చదవబడినటువంటి లేఖన భాగాలను మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ పౌలు ఏమని తెలియపరుస్తున్నాడనంటే దేవునికి మన పైన ఉన్నటువంటి ప్రేమను ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక మనిషిని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో పౌలు భక్తుడు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిజంగా మానవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. అవును, మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు చెప్పండి కదా. మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు? మనిషి వలన దేవునికి ఏమన్నా ఒరిగేది ఉన్నదా? మనిషి వలన దేవునికి ఏమైనా వచ్చే లాభం ఉన్నదా? లేదు ప్రియ దేవుని బిడ్డలారా, మనిషిని చేసింది ఆయనే కదా. ఆయన తన స్వరూపములో మనిషిని చేశాడు. అలాంటి మనిషి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. అయినప్పటికీ కూడా దేవుడు తప్పు చేశాడు కదా వీడు, పాపం చేశాడు కదా వీడు అని మనిషిని ఇక చంపివేయకుండా, ఇక త్రోసివేయకుండా దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు మనిషి ఎడల కలిగినటువంటి ప్రేమ చూడండి. తన స్వరూపంలో చేయబడినటువంటి మనుషుల కొరకు తన ఏకైక కుమారుని అర్పించినట్లుగా మనము లేఖనాలలో చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే 4వ వచనంలో అంటాడు, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. చూడండి, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం అంట. ఇక్కడ మనది ఏమైనా ఉన్నదా పెట్టుబడి? మన పెట్టుబడి ఏమైనా ఉన్నదా? మన మంచితనం ఏమైనా ఉన్నదా? మనం చేసినటువంటి గొప్ప పనులు ఏమైనా ఉన్నాయా? మనము చేసినటువంటి బలమైనటువంటి కార్యాలు ఏమైనా ఉన్నాయా? మనము నీతిమంతులుగా తీర్చబడటానికి, లేకపోతే మనము దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి వారముగా ప్రత్యేకింపబడటానికి మనము స్వతహా మనం చేసుకున్నటువంటిది ఏమైనా ఉన్నదా? మన క్రియలు, మన యొక్క మంచితనము, మన యొక్క జ్ఞానము, మన యొక్క గొప్ప గొప్ప కార్యాలు ఏమైనా ఉన్నాయా? బలా యష్ శబాష్ అని మంచి దాసుడా అని దేవుని చేత అనిపించబడటానికి ఏవైనా మన మంచి క్రియలు ఉన్నాయా? లేదు ప్రియ దేవుని బిడ్డలు. ఇక్కడ చెప్తున్నాడు, ఉచితముగా తన కృపను ఉచితముగా అనుగ్రహించాడు. ఎలాగా? క్రీస్తు యందు తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించినటువంటి తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. ఏదో మనము దయ పొందుకోవటానికి మనలో ఏదో మంచి కార్యం చేసినందుకు కాదు, ఉచితంగా మన పట్ల ఏం చూపించాడు? తన దయా సంకల్పమును చూపించాడు. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకు మనలను ముందుగా
తన కోసము ఏర్పాటు చేసుకున్నాడు, నిర్ణయించుకున్నాడట. ఎంత మంచి మాట కదా. తన కొరకు నిర్ణయించుకున్నాడట. చాలామంది మనుషులు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. చాలామంది మనుషులు నిర్ణయాలు చేస్తూ ఉంటారు, ఫలానా రోజున ఫలానా చేస్తానని, లేకపోతే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, ఇక దీంట్లో మార్పు లేదు అని అంటూ ఉంటారు. కానీ కాలక్రమేణా పరిస్థితులు దాపురించిన కొలది ఆ నిర్ణయాల నుంచి తప్పిపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంటుంది. సర్వసాధారణంగా మనుష్యులు తాము నిర్ణయించేటటువంటి నిర్ణయాల నుండి తప్పిపోవటం చాలా సులువుగా కనబడుతూ ఉంటుంది. చాలా మనకు ఎక్కడ చూసినా కూడా, ఏ మనిషిలో చూసినా కూడా కదా, సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. నిర్ణయాల మీద నిలబడేటటువంటి వారు చాలా తక్కువ. కొన్ని పరిస్థితులు ఆ నిర్ణయాలను మార్చివేసే విధంగా వస్తూ ఉంటాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి కదా తన నిర్ణయాలను మార్చుకున్నట్లు, మనిషి కదా నిర్ణయం చేసి తప్పిపోయినట్లు, దేవుడు తప్పిపోయేటటువంటి వాడు కాదు. ఆయన మనిషిలా మాట్లాడేటటువంటి వాడు కాదు, మనిషిలా తప్పిపోయేటటువంటి వాడు అంతకన్నా కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఒక నిర్ణయం చేశాడు అనంటే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఆయన ఒక నిర్ణయం చేశాడు అనంటే అది ఖచ్చితంగా నెరవేర్చి తీరుస్తాడు. అది ఎలాంటి పరిస్థితిలోనైనా, కష్ట పరిస్థితిలోనైనా, నష్ట పరిస్థితిలోనైనా, పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక నిర్ణయం చేశాడు అనంటే ఖచ్చితంగా అందులో నిలబడేటటువంటి దేవుడు, ఆ నిర్ణయాన్ని నెరవేర్చేటటువంటి దేవుడు. అయితే ఇక్కడ ఏ నిర్ణయం చేశాడు అంటే మనల్ని తన కుమారులనుగా, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తన కుమారులనుగా స్వీకరించుటకు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడట. ఎంత గొప్ప ఆధిక్యత కదా ఇది మనకు. దేవుడు నీ కొరకు, నా కొరకు ఒక నిర్ణయం చేశాడట. ఏంటి ఆ నిర్ణయం? నువ్వు నేను దేవునికి దూరంగా ఉన్నప్పుడు, నీవు నేను పాపంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు, నీవు నేను ఈ లోకంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు, దేవునికి దూరంగా, దేవుని దూషిస్తూ, దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి పరిస్థితిలో ఆ నరకానికి వెళ్ళేటటువంటి మార్గంలో మనము ప్రయాణం చేస్తూ గుడ్డిగా వెళ్ళేటటువంటి ఆ పరిస్థితులలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన కోసం ఏం చేశాడట? ఒక నిర్ణయం చేశాడట. ఏదో మనం మంచివారమని కాదు, ఏదో మనం బలవంతులమని కాదు, ఏదో దేవునికి ఏదో చేసి పెడతామని కాదు, కానీ పాపులమైనటువంటి మన కొరకు ఒక నిర్ణయం చేశాడట. ఏ నిర్ణయం చెప్పండి? తన కుమారులనుగా స్వీకరించటానికి. అబ్బా, ఎవరైనా అలాంటి నిర్ణయాలు చేస్తారా అండి? ఎవరైనా అలాంటి నిర్ణయాలు చేస్తారా? ఒక తప్పిపోయేటటువంటి వాడిని, ఒక పడిపోయేటటువంటి వాడిని, ఒక పాపిని నా కుమారునిగా నేను స్వీకరిస్తానండి. ఏ తల్లిదండ్రులైనా తీసుకుంటారు అట్లా? ఏ మనుషులైనా అట్లా దత్తత తీసుకుంటారో చెప్పండి? పనికి మాలినటువంటి వాడిని కదా, దుష్కార్యములు చేసేటటువంటి వాడిని, ఈయన నా కుమారునిగా నేను దత్తత తీసుకుంటానండి అని ఎవరైనా అనగలుగుతారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్వరు అలాంటి నిర్ణయాలు చేసుకోరు. కానీ దేవునికి దూరంగా ఉన్నటువంటి మనల్ని, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసేటటువంటి మనల్ని దేవుడు ఏమనుకున్నాడట అంటే తన కుమారులనుగా స్వీకరించాలని నిర్ణయించుకున్నాడట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఆధిక్యత కదా. రక్షణ ఏమైనా నీవు నేను మనం ఏదో కొని తెచ్చుకున్నదా? మన మంచితనం ద్వారా తెచ్చుకున్నటువంటిదా? చెప్పండి. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే మనల్ని వెతుక్కుంటూ వచ్చి ఇచ్చినటువంటిది, ఉచితముగా ఇచ్చినటువంటి రక్షణ భాగ్యం ఇది. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో ఏర్పరచుకున్నాడట. నిర్ణయం మాత్రమే కాదు, ఆల్రెడీ ఏర్పాటు కూడా చేశాడట. ఎంత గొప్ప ధన్యత కదా. నిర్ణయించుకోవటం మాత్రమే కాదు, ఆల్రెడీ ఏర్పాటు చేసాడట. యాడ్ చేసిండట, ఆయన కుమారుల లిస్టులో మనల్ని యాడ్ చేసేసాడట. చూడండి ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు. ఎప్పుడు నిర్ణయించాడు? ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? నీవు పుట్టి ఇదిగో ఇది మంచిది, ఇది చెడుది, లేకపోతే ఈ మంచి దారిలో నేను నడవాలని ఏదో మంచి వారంగా మనం నడుస్తున్నప్పుడా? కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు జగత్తు పునాది వేయబడక మునుపే
జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడట. ఏమిటి కొరకు ఏర్పరచుకున్నాడట? మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండాలని. ఎందుకు పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండాలి అని అంటే, ఇప్పటి వరకు మనము పరిశుద్ధంగా లేం, ఇప్పటి వరకు మనం నిర్దోషులంగా లేం, దోషముల చేత నింపబడి పాపము చేత నింపబడినటువంటి వారంగా ఉన్నాం. అయితే అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు ప్రేమించాడు. పాపములో కొట్టుమిట్టాడుతున్నటువంటి మనలను దేవుడు ప్రేమించాడు. పాపములో పడిపోయినటువంటి స్థితిలో, దిగజారినటువంటి స్థితిలో, చేయని కార్యాలు చేసేటటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు నిర్ణయించుకున్నాడు. ఎప్పుడు? నువ్వు పుట్టక ముందే, ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే. ఈ జగత్తుకు ఒక పునాది వేశాడు దేవుడు. ఆ పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను నిర్ణయించాడు తన కుమారునిగా ఉంచుకోవటానికి. ఆదామును దేవుడు సృష్టించక ముందే ఏలియాను దేవుడు ఏం చేశాడు? నిర్ణయించాడు, ఏర్పాటు చేశాడు. దేని కొరకు? పరిశుద్ధులముగా నిర్దోషులుగా తన కుమారులుగా ఉండటానికి నిర్ణయించి ఏర్పాటు చేశాడు. కాబట్టి ఏం చేశాడనంటే, ఆ దేవుని కృపా మహదైశ్వర్యుని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన మంచి కార్యాలకు కాదు, మన గొప్పతనానికి కాదు, మనం ఏదో తెల్లబట్టలు వేసుకున్నందుకు కాదు, ఇంకా దేని కొరకు కాదు, కానీ యేసు రక్తం ద్వారా మనము విమోచన, క్షమాపణ, మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఆధిక్యత ఒక మానవ మాతృడనైనటువంటి నీకు నాకు మనకి ఇచ్చాడు కదా. మానవుని యొక్క జీవితం ఏ పాటిదని దేవుని వాక్యం సెలవిస్తుందని అంటే, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటటువంటి పరిస్థితి. నీటి ఆవిరి వంటిది, నీటి బిందువు వంటిది. ఇలాగా పోల్చుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు అప్పుడే కనబడ్డాడండి, నిన్ననే మాట్లాడాడండి కదా, ఈరోజు లేడు. అలాంటి క్షణికమైనటువంటి జీవిత ఆయుష్ కాలాన్ని కలిగినటువంటి మానవుణ్ణి దేవుడు ప్రేమించాడు. చనిపోతే మట్టిలో పాతి పెడితే మళ్ళా ఇక ఆ రూపం కనబడదు మనకు కదా. ఈరోజు చాలా అందంగా ఉన్నాను నేను, చాలా బాడీ బిల్డింగ్తో ఉన్నాను నేను కదా, నేను చాలా ఫిట్నెస్తో ఉన్నానని అనుకునేటటువంటి వారు చనిపోతే 4 రోజులైతే ఏమైపోతుంది చెప్పండి? పురుగులు బట్టి మట్టి కలిసిపోయేటటువంటి పరిస్థితి. అలాంటి మానవుణ్ణి దేవుడు ఏం చేశాడట? ప్రేమించి తన కుమారులుగా ఉండటానికి నిర్ణయించుకొని, ఈ జగత్తుకు కూడా పునాది వేయబడక మునిపే, అసలు నువ్వు పుట్టి ఆయన కుమారుడు అవుతావని నీకు తెలియక ముందే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకొని, ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారా నీ అపరాధములకు, నా అపరాధములకు, నీ పాపములకు, నా పాపములకు ఏం చేశాడట? విమోచనము, క్షమాపణ కలిగజేశాడట. ప్రియ దేవుని బిడ్డలారా, మనము భక్తుల జీవితాలలో కూడా చూసినట్లయితే కొంతమంది భక్తులు పారిపోయారు కదా. మోషే ఎక్కడో అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు వెతికి పట్టుకున్నాడు. గిద్యోను గోధుమలు దుల్లగొట్టుకున్నటువంటి పరిస్థితులలో దేవుడు పిలుచుకున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ఏలియా పారిపోతూ మరణాపేక్ష కలిగినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు దర్శించి పిలుచుకున్నటువంటి పరిస్థితి. పేతురు కూడా ఆ దేవుని వెంబడించి ఈయనెవరో నాకు తెలియదని చెప్పి అబద్ధమాడి తిరిగి మళ్ళా నేను వలలు వేయడానికి వెళ్తున్నానని చెప్పి తన జీవనోపాధి కొరకు వెళ్తున్నటువంటి ఆ సందర్భంలో దేవుడు మళ్ళా పిలుచుకొని తన పరిచర్యను అప్పగించినటువంటి పరిస్థితి. ఇలాగ మనం చూసుకుంటూ వెళ్తే చాలామంది విషయంలో ఎవరు ఎలాంటి పరిస్థితిలోనికి వెళ్ళినా, ఎవరు ఎక్కడికి వెళ్ళినా, ఇక దేవుడు నాకు తెలియదని వెళ్ళినా, అనుమానంతో ఉన్నా, నేను ఏలిపెట్టి చూస్తే కానీ నమ్మనన్నటువంటి అవిశ్వాసం కలిగినటువంటి ప్రజలైనా దేవుడు ఏం చేశాడట? ఏర్పాటు చేసుకొని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఎవరిని విడిచిపెట్టలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు, ఎవరిని విడిచిపెట్టడు. అందుకే మనము రాకడ దినాల గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు ఆయన చెప్పినటువంటి సందర్భం మాట ఎలా ఉన్నదనంటే, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి, చాలా కఠినమైనటువంటి పరిస్థితులు వస్తాయి, తప్పించుకోవటం చాలా కష్టం. అయినప్పటికీ కూడా ఆయన ఒక మంచి మాట అంటాడు, ఏర్పరచబడిన వారి కొరకు ఆ దినములు ఏం చేయబడ్డాయట చెప్పండి?
తక్కువ చేయబడ్డాయట. ఎవరి కొరకు తక్కువ చేయబడ్డాయట? ఆ కఠినమైనటువంటి పరిస్థితులు, ఆ దినాలు ఎవరి కొరకు తక్కువ చేయబడ్డాయట? ఏర్పరచబడినటువంటి వారి కొరకు. ఈ లోకములో దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు, కొంతమందిని తన కొరకు నిర్ణయం చేసుకున్నాడు. దేవుడు ఇంత పక్షపాత అండి? అందరిని ప్రేమించడా? అందరిని ఏర్పాటు చేసుకోడా? అందరిని నిర్ణయించుకోడా అని అంటే, అందరి కొరకు తన ప్రేమను కలిగి ఉన్నాడు. అందరు రక్షింపబడాలనేటటువంటి తన ప్రేమ, తన ఉద్దేశమై ఉన్నది. ఈరోజు నీవు నేను ఇక్కడ దేవుని సన్నిధానంలో మనము ఉన్నాము అనంటే మనము దేవుని నిర్ణయంలో ఉన్నాం, దేవుని ఏర్పాట్లో మనం ఉన్నాం. ఏదో ఆషామాషిగా, ఏదో మన సొంత కార్యాలను బట్టో, ఏదో మన మంచితనాన్ని బట్టి ఇక్కడ లేము ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క నిర్ణయం మన జీవితంలో ఉన్నది. దేవుడు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాడు అనంటే, ఈ దేవుడు నాకు వద్దు అని నువ్వు పారిపోయినప్పటికీ కూడా దేవుడు నిన్ను మళ్ళా తన యొద్దకు తీసుకొచ్చేటటువంటి దేవుడు కదా. మన జీవితంలో ఎన్ని పరిస్థితులు, ఈ దేవుడు నాకు వద్దు, ఈ పరిస్థితులను బట్టి నేను తాళలేనటువంటి పరిస్థితి, అలాంటి పరిస్థితులలో కూడా దేవుడు తన కొరకు మనల్ని ఆయుష్నిచ్చి కాపాడుకున్నటువంటి సందర్భాలు మన జీవితంలో ఎన్ని లేవు ప్రియదేవుని బిడ్డలారా. అందుకే దావీదు భక్తుడు అంటాడు కదా, ఆకాశమునికి ఎక్కినా అక్కడ నువ్వు ఉన్నావు, భూమి దిగంతంలోకి వెళ్ళినా అక్కడ నువ్వు ఉన్నావు, సముద్రంలోనికి వెళ్ళినా అక్కడ నువ్వు ఉన్నావు, ఎక్కడికి పోతే అక్కడ ఉన్నావు. ఎందుకయ్యా ఇంత వెంబడిస్తున్నావు అని అంటే, నీ ఎడల దేవునికి ఒక నిర్ణయం ఉన్నది. నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఏదో నా జీవితం ఇలా బాగాలేదని నువ్వు అనుకుంటూ దిగులు పడుతూ ఉండొచ్చు. ఈ దినం నా జీవితంలో ఏ సక్సెస్ లేదని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. నా జీవితంలో ఏ బాగైనటువంటి పరిస్థితులు లేవని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. ఈ దినం నా జీవితంలో నేను ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నానని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నిర్ణయించుకున్నాడు. దేవుని ఏర్పాటులో నువ్వు ఉన్నావు, దేవుని యొక్క నిర్ణయంలో నువ్వు ఉన్నావు. నిన్ను దేవుడు విడిచిపెట్టేటటువంటి వాడు కాదు, దేవుడు నిన్ను త్రోసివేసేటటువంటి వాడు కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, దేవుని నిర్ణయం నీ జీవితంలో ఉన్నది. దేవుని యొక్క ఏర్పాటులో నువ్వు ఉన్నావు అన్నటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోవడానికి వీలు లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అయ్యో నేను పేదవాణ్ణి కదా, అయ్యో నాకు ధనము లేదు కదా, అయ్యో నాకు ప్రార్థన రాదు కదా, అయ్యో నేను ఇలాంటి దరిద్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నాను కదా అని దిగులు పడుతూ ఉండొచ్చు. రోగంతో ఉన్నాను కదా, లేకపోతే ఈ యొక్క ఇబ్బందులతో ఉన్నాను కదా, నేను ఎవరికి కొరగాని వానిగా ఉన్నాను కదా, అసలు నన్ను ఎవ్వరు లెక్క చేయట్లేదు కదా, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు కదా అని నువ్వు బాధపడుతూ దిగులు పడుతూ ఉండొచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఒక శుభవార్త. దేవుని నిర్ణయంలో నువ్వు ఉన్నావు, దేవుని ఏర్పాటులో నువ్వు ఉన్నావు. దేవుడు తన చిత్తము చొప్పున, తన దయా సంకల్పము చొప్పున, తన కుమారుని యందు, తన ప్రియ కుమారుని యందు నిన్ను తనకు కుమారునిగా ఏర్పరచుకున్నాడు, కుమారునిగా ఏర్పాటు చేసుకున్నాడు. నీకు ఈ దీన పరిస్థితి రాకముందే, నీకు ఈ దరిద్రమైనటువంటి పరిస్థితి రాకముందే, నువ్వు ఈ పరిస్థితుల గుండా వెళ్తావన్న సంగతి ఎరిగినటువంటి దేవుడు, జగత్తు పునాది వేయబడక మునుపే నీ పరిస్థితిని ఎరిగినటువంటి దేవుడు నిన్ను తనకు కుమారునిగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు, ఏ స్థితిని బట్టి కృంగిపోవడానికి వీల్లేదు, ఏ అనారోగ్యం బట్టి కృంగిపోవడానికి వీల్లేదు, ఏ ఇబ్బందిని బట్టి కృంగిపోవడానికి వీల్లేదు. ఎందుకు అనంటే, నీవు యు ఆర్ ద చూజన్ పర్సన్, నీవు ఏర్పరచబడినటువంటి వాడవు. నువ్వు ఈ దేవుని ఏర్పాటులో ఉన్నావు, నీవు దేవుని నిర్ణయంలో ఉన్నావు. నువ్వు ఏ పరిస్థితిని బట్టి దిగులు పడటానికి వీల్లేదు. ఒక దినం రాబోతున్నది ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను ఏ విధంగా నిలబెడతాడట అంటే, దేవుడు నిర్దోషులుగా కదా, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, అదే పత్రిక 5వ అధ్యాయంలో మనము చూసినట్లయితే ఆయన ప్రేమ, ఆయన ఏర్పాటు ఎలా ఉంటుంది అనేది మనము చూస్తాం కదా. ముడత అయినను, మచ్చ అయినను, కలంకమైనను ఏది ఎలాగ ఉన్నా కూడా దేవుడు ఏం చేశాడట, ఏర్పాటు చేసుకున్నాడట. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి 5వ అధ్యాయం చూసినట్లయితే 25 నుంచి, ఇది ఎప్పుడు పెళ్లి ప్రసంగాలలో మనం చదువుతూ ఉంటాం కానీ ఇక్కడ దేవుని ప్రేమ చూడండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడట. ఎవరిని ప్రేమించాడట? దేవుడు
క్రీస్తు ఎవరిని ప్రేమించాడట? సంఘమును. సంఘం అంటే ఎవరు? నీవు నేనే. మనల్ని ప్రేమించాడట. ఎలా ప్రేమించాడు? మనం చాలా అందంగా రెడీ అయిపోయి కదా, మనము కిలాలు మేకప్ వేసుకొని, ఐలాషులు పెట్టుకొని, లిప్స్టిక్లు పెట్టుకొని కదా, బాగా అందంగా తయారైపోయి, మంచి తెల్ల డ్రెస్సు పారేసుకొని కదా, పెద్ద కిరీటం పెట్టుకొని మంచిగా అందంగా కనబడ్డప్పుడు వాహ్ ఏమున్నది సంఘం అని అనుకున్నాడా? లేదు ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని ఏ స్థితిలో ప్రేమించాడు దేవుడు అని అంటే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఎలాంటి స్థితిలో ప్రేమించాడు? అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక, కలంకమున్నా, మడత ఉన్నా, మచ్చలున్నా, డాగులున్నా, అపవిత్రత ఉన్నా, నిర్దోషత, ఆ యొక్క దోషములు మనలో ఉన్నప్పటికీ, మనల్ని కనబడుతున్నప్పటికీ ఆయన ప్రేమించి ఎలాగ ప్రేమించాడట? ప్రేమించి ఏం చేశాడట అంటే, పరిశుద్ధముగాను నిర్దోషమైనగాను మహిమగల సంఘముగాను తన ఎదుట నిలబెట్టుకోవటానికి తన ప్రాణం ఇచ్చాడట. వాక్యమని ఉదక స్నానము చేత మనల్ని పవిత్రపరుస్తూ ఉన్నాడట. తన ప్రాణాన్ని ఇచ్చాడట ప్రియ దేవుని బిడ్డలారా. తన ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా మన కొరకు కార్చాడు. ఆ కార్చబడినటువంటి రక్తములో మనము కడగబడితే తప్ప దేవుని ఎదుట పరిశుద్ధ సంఘముగా, నిర్దోషమైనటువంటి వ్యక్తులముగా మనము నిలబడలేము ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి ఎంత ప్రేమ మనం అంటే దేవునికి.